నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏ మాసంలో ఏ వృక్షం నాటాలో, ఏ వృక్షాన్ని పూజించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో రావి చెట్టుని, ఉసిరి చెట్టుని, అలాగే శ్రావణ మాసంలో బిల్వ చెట్టుని, తులసి చెట్టుని, ఆషాఢ మాసంలో కదంబ చెట్టుని, మోదుగ చెట్టుని, ఆశ్వయుజ మాసంలో సెమీ చెట్టుని, జ్యేష్ఠ మాసంలో మర్రి చెట్టుల్ని నాటడం మరియు పూజించడం వల్ల యజ్ఞయాగాది క్రతువుల్లో మీరు నాటిన చెట్ల నుంచి ఆకులని కానీ, బెరడుని కానీ, ఊడల్ని కానీ వాడినంత కాలం, ఆ వృక్షం ఉన్నంత కాలం మీకు పుణ్యం జమ అవుతూనే ఉంటుంది. ఆ పుణ్యఫలమే మహా సౌభాగ్యాలను కలిగిస్తుంది. అలాగే కన్న తల్లి తండ్రికి చేయవలసిన విధులను క్రమం తప్పకుండా చేయకపోవడం ద్వారా, సంబంధించిన ఆ విధులు చేయకపోతే అక్కడ ఆ లోకంలో వారికి క్షోభ కలుగుతుంది. తద్వారా మీరు మీ కుటుంబం కష్టాల పాలవుతారు. అందుకే సంతానాన్ని ధర్మ పద్ధతిలో పెంచితే కూడా గ్రహదోషాలు సమసిపోతాయి. ఈ జన్మలోనూ మరు జన్మలోనూ దుఃఖం ఉండదు. కావున ఇవన్నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే గన్నేరు చెట్టుకి నీరు పోయడం, పెంచడం వల్ల దోషాలు పటాపంచలవుతాయి. అంతేకాకుండా కుజగ్రహ దోషాలు కూడా సమసిపోతాయి. గన్నేరు చెట్టుకి నీరు పోయటం వల్ల ఆ ఒక్క విద్యుత్ ధర్మమే సకల బాధ్యతలను సకాలంలో గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.